హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం మరియు నైవేద్యం. పండగ అయినా సరే ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. రవ్వ కేసరి బెల్లంతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ టిప్స్ ఫాలో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లోకి మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి వచ్చేసి మనకి బాగా మెల్ట్ అయిపోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఇక్కడ నెయ్యి అనేది బాగా హీట్ అయి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఎప్పుడైనా సరే నేతిలో వేపుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో వచ్చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి, లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, ఇంకా స్నాక్స్ రెసిపీస్ ఉంటాయి. అన్నీ మన ఛానల్లో మ్యాక్సిమం స్వీట్స్ అన్నీ బెల్లంతోనే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంకా ఇంట్లోనే బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ జీడిపప్పు అనేది బాగా ఫ్రై అయిపోయింది. జీడిపప్పు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ ఒక కప్పులోకి మనం సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ లేదా బాంబే రవ్వ లేదా ఉప్మా రవ్వ ఏదైనా ఒకటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా. ఈ బొంబాయి రవ్వని మనం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఆల్రెడీ మనకి నెయ్యి ఉంటుంది. ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుని ఆ నెయ్యి కూడా మనకి బాగా మెల్ట్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి ఒక కప్పు మనం బొంబాయి రవ్వ అనేది ఈ నేతిలో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎటువంటి లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ హల్వా రెసిపీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫుడ్ కలర్స్ అనేవి వాడకుండా మన ఛానల్లో హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్ చపాతీ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలి, కలర్ఫుల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇక్కడ మనం రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ నేను మీకు కొలతలతో చెప్తాను, మీరు కూడా పర్ఫెక్ట్గా అలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవుతూ చేసుకోవాలి. చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది ప్రసాదం రెసిపీ, నైవేద్యం రెసిపీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి ఇలాగ నేతిలో రవ్వ అనేది, ఉప్మా రవ్వ అనేది ఫ్రై చేసుకుంటూ ఉంటే. మరి హై ఫ్లేమ్ పెట్టి మాత్రం చేయకండి, మాడిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఉప్మా రవ్వ అనేది బాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ తోటి సగ్గుబియ్యం పాయసం ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చూడండి, చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ రవ్వని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం రవ్వ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను టిప్స్ చెప్తానన్నాను కదా, ఇదొక టిప్ ఏంటంటే మనం డైరెక్ట్గా కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మనం ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ అనేది తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వేరే ఒక బౌల్లోకి. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ని స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగించేసుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ హాట్ వాటర్ని. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఉప్మా రవ్వ అనేది, దీనికి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని వెంటనే దీన్ని లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సాఫ్టీగా వస్తుంది. ఎప్పుడైనా సరే మనం కూల్ వాటర్ బదులు హాట్ వాటర్ అనేవి మనం వేసుకుంటే ఇందులో యాడ్ చేసేసుకున్నామంటే చాలా సాఫ్టీగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి
వాటర్లో బాగా కుక్ అవ్వాలి ఉప్మా రవ్వ అనేది, చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది అప్పుడు. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లో మీకు మంచి మంచి రెసిపీస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి మనకి ఇంకా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉంటాయి, ఇంకా టెంపుల్ స్టైల్ పులిహోర ప్రసాదం రెసిపీ, తర్వాత వచ్చేసి ఇంకా మంచి ఛానల్లో వచ్చేసి పాల తాలికల రెసిపీ, ఎన్ని కేజీలైనా ఈజీగా చేసేటువంటి సింపుల్ ట్రిక్ ఉంది, అది కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి వాటర్ అనేవి బాగా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఈ బొంబాయి రవ్వలోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాము. మీకు నచ్చితే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వచ్చేసి మనం ఇక్కడ 1 కప్పు తీసుకున్నాం. అంటే కొలతల ప్రకారంగా చెప్పాలంటే 1 కప్పు బొంబాయి రవ్వకి మనం 1 కప్పు బెల్లం, 3 కప్స్ వాటర్ అనేది తీసుకున్నాము. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొంచెం స్వీట్ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో పానీపూరి ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా బాదం పాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. పండు మిర్చి పచ్చడి, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను నేను. ఇప్పుడు మనం బెల్లం అనేది ఎప్పుడైనా సరే పౌడర్ చేసి వేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం స్వీట్స్ అంటేనే యాలకులు కన్ఫామ్ కదా. యాలకుల్ని మనం ఒకటి చాలు, ఒకటి బాగా మనం దంచేసుకుని వేసేసుకుంటే మంచి టేస్ట్, ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది. ఖచ్చితంగా ఒక యాలకు అనేది వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయబోతున్నాము. మీ ఇష్టం, ఇది ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది తీసుకొని ఒక బౌల్లోకి, దాంట్లోకి మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి. అంటే డైరెక్ట్గా ఫుడ్ కలర్ వేస్తే ముద్దలుగా వస్తుంది, కాబట్టి ఇలా కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని వేసుకుంటే మనకి బాగా కలుస్తుంది, మిక్స్ అయిపోతుంది. కొంచెం అంటే ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుని మనకి కావాల్సిన కలర్ వచ్చేంతవరకు. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలరు, మీ ఇష్టం, మీరు ఏ ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెం యాడ్ చేసాము, మనకి కలర్ రాలేదు, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము. మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలి, నేతి బొబ్బట్లు లేదా భక్షాలు అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా వచ్చేసి మన ఛానల్లో కొబ్బరి పాలు యూజ్ చేసి హల్వా ఎలా తయారు చేసుకోవాలి, ఇలా డిఫరెంట్గా ఉంటుంది మనకి ఛానల్లో. రెసిపీస్ చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, ఇంకా బిర్యానీ రెసిపీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. హైదరాబాదీ బిర్యానీ రెసిపీస్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ మన ప్లేలిస్ట్లోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి మాత్రం ప్లేలిస్ట్ మాత్రం ఓపెన్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ కలర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి రవ్వ కేసరి అనేది బయట కూడా మనకి ఈ కలర్ అనేది యూజ్ చేస్తారు, ఇలాగే ఉంటుంది. మన ఇష్టం, అది ఇంట్లో మనం తయారు చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ అనేది అంతగా అవసరం లేకపోతే మీరు ఆప్షనల్గా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఫుడ్ కలర్, తర్వాత వచ్చేసి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఒకసారి బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అయిపోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 10 మినిట్స్లో ఈ స్వీట్ సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నెయ్యి కూడా మనకి బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి నేతిలో వేయించినటువంటి జీడిపప్పు ఉంది కదా, కొన్ని క్యాష్యూస్ అనేవి దీనిలో యాడ్ చేసేయండి. కొన్ని వచ్చేసి మనం గార్నిష్కి యూజ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మొత్తం మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా అలా మిక్స్ చేసేయండి, జీడిపప్పు కూడా వేసేసి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఎప్పుడైతే ప్యాన్ నుంచి మనకి ఇలా సపరేట్ అయిపోతుందో స్టవ్ అనేది కూడా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ కేసరి బెల్లంతో మనకి తయారవుతుంది. పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఆల్ ఇన్ వన్ డాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ప్లేలిస్ట్. ఖచ్చితంగా మంచి వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి. ఇంకా మంచి స్పెషల్ వీడియోస్ నేను పోస్ట్ చేయబోతున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచిగా మనం నెయ్యి, బెల్లం
ఇవన్నీ యూజ్ చేసాం కదా, సింపుల్ టిప్స్ కూడా ఫాలో అయిపోయాం కదా, అందుకే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.